తప్పనిసరిగా అండి. బ్యాంకింగ్ రంగాన్ని కనుక మనం చూస్తే 1969 సంవత్సరం కంటే ముందు బ్యాంకింగ్ రంగం, 69 సంవత్సరంలో బ్యాంకులు జాతీయం అయిన తర్వాత బ్యాంకింగ్ రంగంగా చూడాలి మనం. ఎందుకంటే వందల సంవత్సరాల కాలం పారిశ్రామికవేత్తల చేతుల్లోనూ ఈ దేశంలో అత్యధిక ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లోనే బ్యాంకింగ్ రంగం ఉండేది. దానివల్ల వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణ ఏమైనా జరిగిందేమో కానీ, వాళ్ళు ఆర్థికంగా పెరిగారేమో కానీ దేశంలో ఉన్న ప్రజలు మాత్రం ఆర్థికంగా పెరగలేదు. దశాబ్దాల కాలంగా ఎవరైతే పెట్టుబడిదారులకి ఒత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలే ఈరోజు బ్యాంకింగ్ రంగాన్ని కుదేలు చేసేందుకు వాళ్ళు సహకరిస్తున్నారంటే తప్పనిసరిగా. అందుకనే 69 సంవత్సరం కంటే ముందు ఒక ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే సంస్థ పార్లమెంటు బయట చేసినటువంటి అనేక పోరాటాల ఫలితం ఈ డిమాండ్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అనేక మంది ప్రోగ్రెసివ్ థింకింగ్ కలిగిన పార్లమెంటు సభ్యులు, వామపక్షాలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంటులో చేసిన పోరాటాల ఫలితంగానే 28 బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలోకి వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 12 బ్యాంకులుగా కుదించుతూ ఈ 12 బ్యాంకులను కూడా మేము ప్రైవేటైజ్ చేస్తామని పదే చెప్తున్నారు. సో ఈ ప్రైవేటీకరణ జరగటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల్లో బ్యాంకింగ్ రంగం తీవ్రంగా నష్టపోతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇందులో ఉండేటటువంటి వెనుకబడిన కులాలకు, షెడ్యూల్ కులాలకు వచ్చేటటువంటి రిజర్వేషన్ పాలసీ రేపొద్దున్న ప్రైవేటైజేషన్లకు వెళ్ళగానే